ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మనం ఒకసారి చూసుకుంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. చూడండి దేవుని బిడ్డలారా, పౌలు మహారాజు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దినములు చెడ్డవి, సమయము పోనీయక సద్వినియోగం చేసుకోవాలా. దినములు ఎలాంటి చెడ్డవి? ఇప్పుడు క్రీస్తు సువార్తను ప్రకటిస్తుంటే చంపుతున్నారు, క్రీస్తును అవహేళన చేస్తున్నారు, మర్యామతలని చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి దినములు మనము గడుపుతున్నాం. కాబట్టి మనము సమయాన్ని వృధాగా పోనీయకూడదు అన్నమాట. ఎల్లప్పుడూ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్ను ఆరాధించేలాగా ఉండల్లా. అందుకని పౌలు మహారాజు ఏమంటున్నాడంటే, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడి. ఎలా ఉండాలంట? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మనము మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకునల్లా. ఎటువంటి చెడు మార్గాన్ని మనం ఎంచుకోకూడదు, మంచి మార్గాన్ని ఎంచుకోవాలా. మంచి మార్గం అంటే ఏ మార్గం అంటే అది నిజమైన దేవుడు యేసుక్రీస్తు అనే మార్గాన్ని మనము ఎంచుకోవాలా. ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే మార్గము. ఆయన ద్వారా తప్ప మనల్ని పాపం నుండి విమోచన పొందడానికి ఎవరు లేరు. అందుకని మనకు ఆయనే దేవుడు. కాబట్టి మనము ఆయనను, సువార్తను మనం ప్రకటించే వారిలాగా ఉండల్లా. అందుకని దేవుని బిడ్డలారా అంటున్నాడు పౌలు మహారాజు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు నడుచుకొనుడి అని వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు.